మేము ఫలానా నాయకుడికి సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి, మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని. కారణం పులిరాది పులి. అందరికి నమస్కారం అండి. అన్నా నమస్తే అన్న, రాజమల్లి అన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏదో పులి గిలి అంటున్నావు. ఇందుకు ఏ జాతికి సంబంధించిన పులి అన్న? బెంగాల్ టైగరా, సెర్బియన్ టైగరా, లేకపోతే జావా టైగరా? అసలు దేనికి సంబంధించిన ఏ బ్రీడు మన జగన్మోహన్ రెడ్డి? కొద్ది చెప్పవా? అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లా. అతను అంత పెద్ద పులి అయితే సోనియా గాంధీ ఆ రోజు సీఎం చేయకుండా ఎందుకు రిజెక్ట్ చేసిందన్నా? అన్న ఆయన అంత పెద్ద పులి అయితే ఆయన 16 నెలలు జైలు ఎందుకు ఉంచారన్నా? అన్న ఆయన అంత పెద్ద పులి అయితే ఫస్ట్ ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఎందుకన్నా అన్ని సీట్లు తేడాతో ఓడిపోయాడా? అన్న తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత దాన్ని 11 సీట్లకి ఎందుకు చేసుకున్నాడన్నా? అన్న అంత పెద్ద పులి అయినప్పుడు ఇప్పటికి కూడా ఆయన తప్పులు తెలుసుకోకుండా ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలను బూతులు తిడుతూ ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళని పక్కన వేసుకుని తిరుగుతున్నా అన్న. అసలు పులి అనే దానికి ఏమైనా మీనింగ్ తెలుసా అన్న? అసలు వన్య జంతువు అని కూడా అనరు, వన్య మృగం అని అంటారు. ఆ వన్య మృగాన్ని జనాల్లో తిరగనికూడదన్న. ఈ పులిని అందుకనే వన్య మృగం కాబట్టి జనాలు 11 సీట్లు ఇచ్చి ఇంటికే పరిమితం చేశారు. నువ్వు మళ్ళీ ఈరోజు వచ్చేసి మేము పులివెందుల పులి తాలూకా అది ఇది అంటే ప్రజలు అందరూ కూడా నవ్వుతున్నారన్న. అన్న నీ వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే భలే కామెడీ చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి అన్న పులివెందులు పులి ఇంట్లో భార్యకే భయపడతా ఉంటాడా? నువ్వు పులి గీలి అని చెప్పేది పడితే అది మాట్లాడేస్తున్నావా? లేదన్నా ఇక మీద మాట్లాడమాక. ఎందుకంటావా? పులికి ఉన్న గౌరవం కూడా తగ్గిపోద్ది. పులి ఒక క్యారెక్టర్ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లేదు, బొక్క లేదు, ఏమీ లే. అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పిచ్చి స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోతా ఉంటే ఇతనేమన్నా బయటకు పోయి నవ్వుకుంటా ఉన్నాడు. ఫస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళని పట్టించుకోమని చెప్పు, ఓకేనా?